మేడిగడ్డను రిపేర్ చేసి రైతన్నకు నీళ్ళు ఇవ్వండి. మా మీద కోపంతో రాష్ట్రాన్ని ఆగం చేయద్దు. మొత్తం ఒక్క దెబ్బతోటి మీకు చెడ్డ పేరు వస్తుంది. కేటీఆర్కు, హరీష్ రావుకు, కడియం సిఆర్కి, కేసీఆర్కు మంచి పేరు వస్తుంది. వాళ్ళు ఏం చేస్తాను? రైతుల పక్షాన్ని వదిలిపెడతాను. మీరేం చేస్తాను? రైతులను ఆగం చేసే పని పెట్టుకుంటాను. వాళ్ళు చూడు ఎంత ముద్దుగా అడుగుతాను. మేడిగడ్డను రిపేర్ చేసి రైతన్నలకు నీళ్ళు ఇవ్వండి, అయిపోయా. ఇప్పుడు రైతుల దృష్టిలో వాళ్ళే హీరోలు. మీరు రైతులను పట్టించుకుంటలేరా? ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పట్టించుకుంటలేరా? కరెంటుకు సంబంధించి పట్టించుకుంటలేరా? కోటి రేషన్ కార్డులను గురించి పట్టించుకుంటలేరా? వాళ్ళేమో అవే పట్టించుకుంటాను. కాబట్టి మీరు వీళ్ళ ట్రాప్లో పట్టకుండా వీళ్ళు రైతన్నల గురించి ఆలోచిస్తాను, మీరు కూడా రైతన్నల గురించి ఆలోచించండి. మా మీద కోపంతో రాష్ట్రాన్ని ఆగం చేయద్దు. 100% కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, కేసీఆర్ మీద రేవంత్ రెడ్డికి పీకల్లో కోపం ఉన్నది. మరి ఆయన సొమ్ము ఏమన్నా తిన్నారో, మరి ఆయన పర్సనల్గా ఏమన్నా అన్నారో తెలియదు. కానీ ఏమా కోపం! అన్నదాతల పంట పొలాలు ఎండుతున్నాయి. పంతాలకు పోతే మన రాష్ట్రమే ఆగమవుతుంది. బతుకునిచ్చే నీళ్లపై రాజకీయాలు చేయొద్దు. తుమ్మిడి శెట్టి దగ్గర నీటి లభ్యత లేకపోవడం, 152 FRL కు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడంతో మేడిగడ్డలో బ్యారేజ్ కట్టవలసి వచ్చింది. అన్నారం దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో బీఆర్ఎస్ 100% మన గోదావరి నీళ్ళ మీద మనం గోదావరి పారుతున్న ఆ పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టడానికి మహారాష్ట్ర నుండి మనకు అనుమతులు లేవు. మహారాష్ట్ర తోటి మనకు కొన్ని నీళ్ల విషయంలో లొల్లైతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ తోటి కూడా కొన్ని నీళ్ల విషయంలో లొల్లైతుంది. అయితే గోదావరికి ఉపనదిగా పారుతున్న ప్రాణహిత నీళ్లను మనం వాడుకోవచ్చు. అగో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఏం చేసిందంటే ఇప్పుడున్న మేడిగడ్డ దగ్గర ఈ ప్రాణహిత నీళ్లను వాడుకుంటూ మేడిగడ్డను కట్టే ప్రయత్నం చేసింది. అది ఖర్చుతో కూడుకున్నదే. ఎందుకంటే మన దక్కన్ పీఠభూమిగా ఇట్లుంటుంది పైకి. కాబట్టి దక్కన్ పీఠభూమిలో మనం ఏది కట్టాలన్నా కొంచెం ఎత్తులనే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేసిండ్రు? పైన కట్టిండ్రు. ఇప్పుడు దాన్ని ఏమంటారు వీళ్ళు? అక్కడికి రాదు, ఇంత ఎత్తు నీళ్లు గిట్ల వారుతా అంటే వాడు మల్లిగాడు నీళ్లు గిట్ల వారుతా అంటే వీళ్ళ ఇంజనీర్లు అయిపోయిలే. నీళ్లు ఇట్లా వారుతా అంటే వీళ్ళు డయాగ్రామ్ ఎత్తారు. నీళ్ళు ఇట్లా వారుతా అంటే నీళ్ళని ఇట్లా తీసుకపోయి మళ్ళీ ఇట్లా తిప్పి మళ్ళీ ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ పోతాన్లు అంటాను. మనది ఉన్నదే దక్కన్ పీఠభూమి, మన ఎత్తులో ఉంటుంది మన రాష్ట్రం అంతా. అందుకే మనకు భూకంపాలు కానీ వరదలు కానీ అంత సహజంగా రావు. నీళ్ళు ఇక్కడ ఉన్నది వాస్తవమే, మరి దీన్ని ఎత్తిపోయేలా లేదా? ఇట్లా ఇక్కడ ప్రాణహిత ఉన్నదనుకో, ఇట్లనే తీసుకొచ్చిపోతారట. ఇట్లా పోతారా? మరి నువ్వు ఇంజనీర్ అయి ఏమన్నా చెప్తే మంచిగా ఉండు. నీళ్లను ఇటు పైకెత్తడం వల్ల ఇటు కొన్ని ప్రాంతాలు ఉంటాయి, ఇటు కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇటు నుంచి వచ్చి మళ్ళీ ఎక్కడ పోయాలో అక్కడ కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇంజనీర్లు అంతా తిరిగి తక్కువలు ఉంటారు. దీన్ని ఏమంటారు? కేసీఆరే ఇంజనీర్ అయిపోయి తనకి ఇష్టానుసారంగా కట్టుకున్నాడు అంటాను. ఇవాళ కాకపోతే రేపు బయట పడుతుంది కదా అబద్ధాలో నిజాలో. ఎంత అబద్ధం అల్లిండ్లో అంత అబద్ధం అల్లిండ్లు. కాబట్టి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏమో రైతుల పక్షాన నిలబడి లొల్లి ఎత్తా అంటే రైతులను ముంచాలేమనేమో రేవంత్ రెడ్డి సర్కారు ఈ కుట్ర వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ రైతులకు నీళ్ళు ఆగకూడదు, తప్పులు జరిగితే తీసుకపోయి కేటీఆర్ లోపల ఎత్తారా, హరీష్ రావు లోపల ఎత్తారా, లేకపోతే కేసీఆర్ లోపల ఎత్తారా, అది మీది. అది అధికారంలో ఉన్న మీ ఇష్టం. అవినీతి జరిగితే. కానీ జరగకపోతే రిపేర్లు చేసి అన్నదాతలకు నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆ బాధ్యత కూడా మీ మీద ఉన్నది. కథం ఇది కూడా లైట్లు లైట్లు పోతున్నాయి మరి. ఇది కాళేశ్వరము డయాగ్రామ్. ఇది చూడండి. ఇక్కడ ఎన్ని లిఫ్ట్లతో పాటు ఎన్ని బ్యారేజీలు ఉన్నాయో చూడండి. కొండపోచమ్మ, ఈ బస్వాపూర్, గంధమాల, ఇవన్నీ రిజర్వేయర్లు. ఇగో కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక్ సాగరు, అనంతగిరి, మిడ్మానేర్ రిజర్వాయర్. ఇది కొత్తగా ప్రతిపాదించే పైప్ లైన్ వ్యవస్థ. ఇక SRSP ఇది పాతదే. గోదావరి నది ఇది గోదావరి నది. ఈ గోదావరి నది ఉన్న పరివాహక ప్రాంతంలో మనం కట్టుకోవడానికి మహారాష్ట్రతోటి మనకు గొడవలు జరుగుతాయి. నీళ్ళు ఇట్లా వాడుతున్నాయి కదా, మీరు చూస్తాను కదా. ఇగో మేడిగడ్డకి ఇక్కడ ఉన్నది.
మేడిగడ్డకి ఇక్కడన్నప్పుడు ఇది ఇట్లా వాడతా అంటే ఈ నీళ్లు ఇక్కడ ఒకటి కట్టిండు, ఇక్కడ కట్టి ఇక్కడ కూడా ఉన్నది. ఇదంతా నది పరివాహక ప్రాంతమే. ఇగో ఇన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు, ఇన్ని రిజర్వాయర్లు కట్టి ఈ చుట్టుపక్కల దగ్గర ఒక 60-50 లక్షల ఎకరాల భూమి ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికైతే 30 లక్షల వరకు వాడుతున్నట్టు తెలుస్తున్నది. ఇక ఈ రకంగా వీళ్ళు చెప్తే ఇది మొత్తం ఆగం చేస్తారట. ఇప్పుడు ఈ మొత్తమే తీసేస్తే 90,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే మరి మేడిగడ్డకి ఎంత అయిందో తెలియదు. ఎట్లా పోతున్నాయి ఈ డయాగ్రామ్ చూపెడతాను. ఎస్ఆర్ఎస్పి ఏ విధంగా పోతుంది, అన్నారం బ్యారేజ్ నీళ్ళు ఏ విధంగా పోతున్నాయి, మేడిగడ్డ నుండి నీళ్లు ఏ విధంగా పోతున్నాయి, ఇదంతా ఒక డయాగ్రామ్ వేసింది. ఒకవేళ వీలైతే దీని మీద ప్రత్యేకమైన చర్చ పెట్టే ప్రోగ్రాం కూడా చేద్దాం. ఎందుకంటే ఇది ఇంత సింపుల్ గా చెప్పే ప్రోగ్రాం కాదు. గోదావరి ఎట్లకెళ్ళి వచ్చి ఎక్కడ కలుస్తుంది, ఇదే ప్రాణహిత ఎక్కడ డివైడ్ అయ్యి ఎటు పోతాయి నీళ్ళు అనేది కూడా ఒక డయాగ్రామ్ వేసి చెప్పే ప్రయత్నం చేద్దాం. అది పెద్ద సబ్జెక్టే అది.